ముద్దాడిందంటే ఎట్లా అంటే ఆడప్రాయ తాతగారు కథ చెప్పేవారు. నాయన నారద మహర్షి ఒకసారి కైలాసం పోవాలని ప్రయాణమై పోతా పోతా అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చినాడంటారు. అత్రి మహాముని ఆశ్రమానికి వస్తే అనసూయాదేవి నమస్కారం చేసి, నారదోత్తమ మీరు ఎక్కడ ప్రయాణం అవుతా అన్నారు అంటే, నేను కైలాసం వెళ్ళిపోతానమ్మా, శివుని చూడాలనుకున్నానని అంటారు. అట్లయితే ఈ పుష్పాలు ఆ శివునికి ఈ స్వామి పూజా పుష్పాలుగా అని చెప్పని ఆయమ్మ 2 పుష్పాలు ఇచ్చిందని. ఇస్తే ఈయన కైలాసం పోయినాడు. కైలాసం పోతానే నమస్కారం చేసినాడు. ఎక్కడి నుండి వస్తాండవు నారద అన్నాడు. అంటే అనసూయ అత్రి మహాముని ఆశ్రమాన్ని నుండి వస్తాండా స్వామి నేను అన్నాడు. అని అమ్మగారు నీకు పూజా పుష్పాలుగా సమర్పించమని 2 పుష్పాలు ఇచ్చింది అని చెప్పని ఒక పుష్పము తల మీద పెట్టి ఒక పుష్పం పాదాల మీద పెట్టి నమస్కారం చేసినాడు. ఈ సీమ ఆ పువ్వులో ఉందంటాడు. ఆ తల మీద పెట్టిన పుష్పంలో ఉండి, ఇంకా చంద్రశేఖరుడు కదా ఆయన తలకాయలో చంద్రుడు ఉన్నాడు. అట్లా కళ్ళు తెరిచి ఆ పూలో నుండి బయటకు చూసే చంద్రుడే అని అంటుండేది. ముద్దు పెట్టుకుని అంట తనివి తీరా పోయమ్మ ఎప్పుడపై చూసేది, ఇంత పైకి నేను ఎప్పుడైనా రాగలనా, కోటి జన్మలెత్తినా రాలేనటువంటి చోటికి ఆ మహాత్ముల ఆశ్రమంలో ఉండడం వల్ల, ఆ పూజా పుష్పంలోకి నేను ప్రవేశించడం వల్ల నాకు ఈ పుణ్యం దక్కిందని చెప్పి అప్పుడు అట్లా ఆనందపడుతుందంట. అట్లా చంద్రుని చీమ ముద్దాడింది అన్నట్లు, అంటే ఇన్ని యొక్క తతంగాలు జరిగితే గాని ఆ చంద్రుని చీమ ముద్దాడేకి వీలు లేకపోయింది. అట్లనే అనేక మంది సాధు సత్పురుషుల యొక్క సేవ చేత, పెద్దల యొక్క సాంగత్యము చేత, అనేక జన్మ సుకృత ఫల విశేషం చేత ఇటువంటి పూర్ణబోధనను పొందినావు నాయన. అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే. అనంత కోటి మానవ జన్మలు ఎత్తితే గాని ఆత్మను నేననేటువంటి జ్ఞానం లభ్యం కాదు. ఇది ఆత్మను తెలుసుకునే జ్ఞానం సామాన్యంగా బోధపడదు. అట్లా ఆత్మను నేననేటువంటి జన్మలు మళ్ళా అనంతం రావాలి. ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణబోధత. ఇట్లా అనంత కోటి ఆత్మజన్మలు ఎత్తిన తర్వాత పూర్ణబోధ మీద ఇష్టము రావడము, పూర్ణబోధ కలిగిన వారి యొక్క సాంగత్యం చేయడము, ఆ బోధను విని విచారించి ఆనందపడడం జరుగుతుందంట. కాబట్టి ఇన్ని యొక్క గొప్పతనాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఓ సచ్చిష్య, ఆ చంద్రుని చీమ ముద్దాడినట్లుగా నీవు ఈ బోధన సద్బోధన చెందితే నాయన, నీకు సరి ఈ జగమంది ఎవర్రా, ఈ జగంలో ఇంకా నీకు సరైనటువంటి వాళ్ళు లేరని చెప్పని పొగుడుతూ, అని మెచ్చి ఏమి ఇచ్చదవని గురుదక్షిణటంచు నతడడిగిన నన్నని పలికే శిష్యరత్నము ఇయదలవబోకు ఈ ముట్టబోక విహరించుమనం. ఇది లాస్ట్ గురుదక్షిణ అంటే ఇది ఇప్పుడు ఇయ్యాల. తనమన ధనాలు దారపోసిండేది అది చిన్న దానం. అది ఎందుకు అంటే జీవునికి తనువు భ్రాంతి, మనోభ్రాంతి, ధనభ్రాంతే జనన మరణాలకు హేతువు. శిష్యుడు కనిపెట్టి ఈ మూటి యొక్క సంపర్కం చేతనే కదా నా జీవితం ఇట్లా అయిపోయిండేది, దీన్ని ఏ భగవంతుడైతే మనకు ప్రసాదించినాడో ఆ గురుదేవునికి తనుమన ధనాలు దారపోయాలనేటువంటి ఉద్దేశం చేత దారపోస్తాడు. దారపోసి సేవలు చేసుకుంటా ఆ తనువు ధనము మనస్సుతో గురు సేవ చేసుకుంటా గురువు దగ్గర బోధ వింటాడు. బోధ విన్ని తర్వాత పూర్తి బోధ అర్థమైనాక ఇప్పుడు గురువు దక్షిణ అడుగుతాడు. అప్పుడు అవి అడిగినేటివి కాదు, అవి ఊరికి శిష్యుడు దారపోసేటు. ఇప్పుడు అడిగేది ఇంత కష్టపడి బోధ తెలిపింది కదా, ఏమిస్తావురా గురుదక్షిణ అని. అంటే వార్తికములో దత్తాత్రేయ మహర్షి శిష్యునికి బోధ చెప్పిన తర్వాత నీవు గురుదక్షిణ ఏమిస్తావురా అని చెప్పని అంటాడు. అంటే స్వామి మీతో సహా అంతా నేనే అయి ఉండాను మీ కరుణ వల్ల. అంటే అంతే నేనే ఉండానంటే నేను సొంత బుద్ధితో అయినానని అనకూడదు, అక్కడ అహంకారం రాకూడదు. మీ కరుణ వల్ల అంతా నేనయ్యే ఉండాను, నాకంటే కనీసం ఒక పరమాణువు కూడా పక్కన లేదు అందు మీకు ఇచ్చేదానికి. మరి నన్ను దేవరవారి చిత్తం ఎట్లా ఉందో ఇంకా ఉన్న విషయం తెలియజేసినాను, ఏమేమంటే అది ఇస్తానంటారు. అంటే ఈ భావము మరవకుండా ఉండడమే నువ్వు మాకు గురుదక్షిణ ఇవ్వడం.
నేను ఏ బోధ అయితే చెప్పి ఈ నిర్ణయాన్ని ప్రకటించినానో ఆ భావము మరవకోకుండా ఉండడమే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వడం. ఇది మరచితివేని మాకు ఇచ్చినటువంటి దక్షిణ అపహరించిన దోషం వస్తుంది నీకు. దొంగతనం అన్న చేయొచ్చు కానీ దానం ఇచ్చినటువంటి దాన్ని మళ్ళా వాపసు తీసుకుంటే వాని నరకానికి అంతమే లేదు. అది పద్ధతి. కాబట్టి మాకు ఇచ్చినటువంటి యొక్క దానం అపహరించిన దోషం వస్తుంది కనుక ఇట్లే ఉండాలంటే దేవరవారి చిత్తం మీరు ఎట్లా చెప్తే అట్లే ఉంటాను. జీవితం ఉండాలి అనేటువంటిది అన్య దృష్టే గాని ఇంకా నా దృష్టిలో మీరు తప్ప, మీ యొక్క వచనోక్తులు సిద్ధాంతము తప్ప నా హృదయంలో ఏది ప్రవేశించే చోటు లేదు. ఇట్లా ఉంటారండి. ఇక్కడ ఇదే మాటే వచ్చింది. ఇంకా నేను తప్ప వేరే ఏమీ లేదు. ఆ నేనునే ఇస్తా మీకు గురుదక్షిణ. ఆయన నాకంటే అన్యము లేదు అన్నప్పుడు అది మర్చిపోకుండా ఉండురా, అదే నాకు గురుదక్షిణ అన్నాడు. ఇక్కడైనా నన్నే ఇస్తానన్నాడు. ఇక దీన్ని ముట్టకుండా విహరించన్నాడు. ఇక్కడ చూడు వ్యత్యాసం. మీరు వార్తిక బోధలో ఎట్లుంటుంది, పరిపూర్ణ బోధలో ఎట్లుంటుంది అని చెప్తే ఇది ఈ రకంగా ఉంటుంది. తాను మిగిలి అన్యమైనటువంటి యొక్క ఆలోచన రాకోకుండా ఉండడమే అది గురుదక్షిణ. కానీ నన్ను గురువాక్యానికి, షోడశీ మంత్రానికి, గురువు చెప్పిన శాసన మంత్రానికి దక్షిణగా దారపోసేటువంటిది ఇది. కాబట్టి ఇక ఆ మాట అంటానే ఈ మాట గురువు గారని, నైనాది ఇక ముట్టక దీన్ని విహరించు. ఇక అత్యాశ్రమ పరుడవై తిరుగుతావో, అవధూతవై ఉంటావో, ఏ రూపకంగా ఉంటావో, లేదు సాంసారిక జీవితంలోనే ఉంటావో, నువ్వు ఇంట్లో సంసారములో ఉండి అన్యాశ్రమాలు అనుభవించంటది సాంప్రదాయం. ఎట్లంటది? ఇప్పుడు బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థం అయిపోయింది. ఇప్పుడు వానప్రస్థం అంటే వనప్రస్థానికి పోవాలా, వనంలోకి పోయి కాలం గడపాలా. ఆ తర్వాత పిల్లల మీద భ్రాంతి పూర్తి తెగిపోయిన తర్వాత అక్కడ పోవాలా తీర్థయాత్రలు, ఋషాశ్రమాలకు పోయి అక్కడ వేదాంత శ్రవణం చేయాలి. సంపూర్ణంగా సన్యాసి అయ్యి తిరిగి రావాలి. ఇవన్నీ బయట పోయి తిరగకుండా ఇక్కడ గురువు దగ్గర వింటానే ఈ ఆశ్రమాలన్నీ అనుభవించాల. ఇది పరిపూర్ణ బోధ సిద్ధాంతం. ఇక్కడే నువ్వు సన్యాసి కావాలా. అందుకే దీక్షితులు అన్నాడు, సన్యాసులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మమును చూసినారా? ఏమిది సన్యసించినారు? బయట అన్ని ఇడిచినట్టుంటే లోపల ఏం పోయింది? ఆకలి పోయిందా? దప్పిక పోయిందా? అన్నపానాలు తినడం మానేసినారా? యోగాభ్యాసాలను చేయడం మానేసినారా? ఆశ్రమాలు కట్టడము, అన్యుల ఇళ్ళకు పోవడం ఏమన్నా మానేసినారా? ఎక్కడ సన్యాసము? కాబట్టి సన్యాసి అంటే ఈ మార్గస్థుడే అన్నాడు. ఈ మార్గంలోనే నిజమైనటువంటి సన్యాసం ఉంది. ఇక్కడే నువ్వు అవధూత ఆశ్రమాన్ని అనుభవించాలా. ఇక్కడే నువ్వు అతీత ఆశ్రమాలన్నీ కూడా అనుభవించి ముక్తుడు కావాలి అనే విషయం చేత ఆయన చెప్పి, ఆ రకంగా గురువు చెప్పగానే విని శిష్యుడు గురుమూర్తిని కనుగొని చిత్తరువు ప్రతిమవలగా నిలుచున్నన్ తన శిష్యుని హస్తములను కొని దగ్గర తీసుకొని కొడుకాయనుచు నన్ను గురుదక్షిణగా ఇస్తానని అన్నాడు. అన్నట్టే ప్రతిమలాగా ఉండిపోయినాడు. ఇది మనకు అమనస్క బోధ చెప్పేటప్పుడు అష్టావక్రుడు ఈ పద్ధతి చెప్తాడు. అష్టావక్రుడు అమనస్క యోగాన్ని చెప్పేటప్పుడు ఈ గుర్రం ఈ రికాబులో కాలు పెట్టి అవతల రికాబులో కాలు పెట్టే లోపలే మోక్షము పొందవచ్చని ఉంది కదా. అంత సులువుగా మోక్షం వచ్చేటట్టుంటే కాయకసులు తిని, భార్య బిడ్డలు నిలిసి, అడవులకు పోయి ఆకులములు తిని, కందమూలాదులు తిని ఎందుకు బాధపడతారయ్యా? ఇది అబద్ధము అంటాడు ఆయన. అయ్యో శాస్త్రం అబద్ధం అంటే నరకం ఆయన అనకూడదు అంటారు వీళ్ళు. సరే నువ్వు చూపి నాకని ఆయన అడుగుతాడు. ఎవరిని అడిగినా చూపించేవాళ్ళు లేరు. అప్పుడు అష్టావక్రుడు వచ్చినాడు ఆయనకి. అష్టావక్రుడు వచ్చినప్పుడు, స్వామి నాకు సందేహం ఉన్నది, శాస్త్రము నిజమే అంటారా అన్నాడు. నిజమేనాయన, అది అనుభవపరులు రాసిండేది శాస్త్రం అన్నా. అలాగైతే నాకు చూపిస్తావన్నాడు. ఓ చూపిస్తానన్నాడు. సరే స్వామి భోజనం చేసిన తర్వాత గుర్రాన్ని తీసుకొని ఉద్యానవనం లేకపోతారు. పోయి అక్కడ
గుర్రంలో కాలు పెడతాడు, అది రికాబులో, అవతల కాలు వేస్తానంగా ఇక చెప్పు స్వామి అన్నాడు. ఈయన మహాపూర్ణాధికారి కదా శిష్యుడు, గురువు ఆగురా అన్నాడు. అంటే మోక్షం పొందాలంటే శిష్యుడు ఏమి చేయాలని ఉందిరా శాస్త్రంలో అన్నాడు. తను మన ధనాలు దారపోయాలని ఉండాలి స్వామి అన్నాడు. సరే ముందు ఆ పని చేయి నువ్వు అన్నాడు. ఆ మనస్సును గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. సరే గురువుకు మనసు ఇచ్చినానన్నాడు. నేను అవతల రికాబులో కాలు పెట్టాలని నేను సంకల్పించాలంటే ఎవరు సొమ్మది మనసు? గురువు దైప. అందుకే ఏం చేసినాడు, కాలు పెట్టి అట్లే ఉండిపోయినాడు, చెత్తరు బొమ్మకు అట్లే. సరే వీడు మాటల్లో ఉండే భావాన్ని అర్థం చేసుకునే అధికారి అని చెప్పని ఈయన అట్లా దూరం పోయి చెట్ల కింద పట్టుకున్నాడు. ఎవరు? అష్టావక్రుడు. వచ్చి చూసినారు వాళ్ళు. చూస్తే ఏం గుర్రాన్ని గరుచుకొని ఇట్లున్నాడు రాజు, కిందికి దిగలా పైకి ఎక్కలేదని చెప్పి చూసినాడు. సరే రాజు ఆ రకంగా ఉండడం మంత్రులకు ఇష్టం ఉండదు కదా, కాబట్టి మంత్రులు ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టినారు. ఇంట్లో పెట్టి గురువు గారిని ఎత్తుకులాడినారు, ఆడున్నాడు అని. అప్పుడు పాప పిలుచుకొని వస్తారు. ఈయన 8 సొట్టల మనిషి కదా, వస్తాడు నిదానంగా. ఏమిరా ఏం చేసినారని. ఏం స్వామి నువ్వు ఏం చేసినావో ఏమో, ఏం మంత్రమో తంత్రమో పెట్టినావో ఏమో, కరసకపోయినాడు మా రాజుగారు గుర్రానికి అన్నాడు. ఓహో అట్టనే ఉన్నాడేమిరా, కదలలేదన్నాడు. ఏం కదలలేదు స్వామి, ఉలకలే పలకలే, నిలబెడితే అట్లే ఉండిపోయినాడు. సరే వచ్చినాడు. నాయన జనక అన్నాడు. అంటే గురువు గారి మనసు కదా, గురువు గారికి సేవ చేయాలి. నా గురువు పిలుస్తానంటే నేను తెలిసింది కాబట్టి ఏం స్వామి అన్నాడు. అవతల రికాబులే కాలు పెట్టాలేమిరా అన్నాడు. ఎందుకు స్వామి, ఆ ధర్మము తెలిసి మనసు ఇవ్వాలి గాని ఇంక అవతల పెట్టేంత కర్మ ఎందుకు, యువతలే లేకుండా పోయిందన్నాడు. అంటే ఎటువంటి స్థితి? అట్లా ఈ శిష్యుడు నన్ను నీకు గురుదక్షిణగా ఇచ్చినానంటే ఇక దీన్ని ముట్టక నువ్వు విహరించు నాయన అని గురువు చెప్తే చిత్తరు బొమ్మలాగా ఉండిపోయినాడు. ఆ రకంగా కొడుక ఎనచును చెప్పదొనింగను మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై ఎప్పుల కుప్ప ఓ మా ఎప్ప అని దువ్వు కొనుసు అతి దయతోడన్. దయాసముద్రుడైనటువంటి సద్గురుడు ఒప్పుల కుప్పయుడు. శిష్యుడు అంటే ఎటువంటి వాడు? ఒప్పుల కుప్ప, తప్పుల కుప్ప కాదు, ఒప్పుల కుప్ప. అన్ని మంచి పనులే, అన్ని ధర్మాలు నడిచినటువంటి వాడు. ఓ ఒప్పుల కుప్ప మా యప్ప నా తండ్రి అంటాడు చూడాడు. ఆ మాటలు గురువుల నోటి వినాలంటే ఎంత అదృష్టం ఉండాలో, ఎంత ఇది చేయాలి గాని అది ధర్మం అన్నమాట. అప్పుడు చెప్పాలా కొన్ని దీని యొక్క క్షేమాన్ని ఆలోచించి ముందు ఎప్పుడు విననేటివి రాబోయే కాలంలో ఆచరణ యోగ్యమైనటువంటివి కొన్ని చెప్పాలని ఆయన దువ్వుకొనుచు ఆయన్ను అతి దయతోడ ఇవి చెప్పదొడిగినాడు. ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధనెప్పుడు దలచుట మదిలో ఒప్పకు మీ సచ్చిష్యుల చెప్పకు మీ దీన్ని దుష్ట చెనటులకెప్పుడు. ఇంకా బంధోబద్యస్వం అష్టదిగ్బంధన చేయాలి శిష్యునికి భావంలో. అందుకు ఒప్పకు మీ పరబోధల. ఇంకా ఇది కాదు బోధని రకరకాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం గురువుల అంగళ్ళు అంటే సామాన్యంగా లేవు, అన్ని కూడా సంచారంగల్లే. ఇది ఊరు తిరుగుతా అది కాదు బోధ ఇది కాదు బోధ అది, మీకు తెలియదు మాకు తెలుసు అనేటువంటి వాళ్ళు దేశదిమ్మరులై తిరుగుతా ఉన్నారు. అందుకు అటువంటివన్నీ నీకు తారసిల్లుతాయినైనా భవిష్యత్తులో. ఇంకా నన్ను వదిలిపెట్టి నువ్వు లోకంలో సంచరించేకి వెళ్ళాలి కాబట్టి నీకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ చెప్తా ఉన్నాను, అవి బాగా మనసులో పెట్టుకో. అందువల్ల ఒప్పకు మీ పరబోధలు ఎవరు ఏమన్నా చెప్పని ఆ మాటలు వినవద్దు. తప్పకు మీ బోధన ఎప్పుడు దలచుట మదిలో, ఈ బోధన దలిచేది ఎప్పుడు కూడా మరవవద్దు. రొప్పకు మీ సచ్చిష్యులను ఎప్పుడు కూడా గదురుకోవద్దు, హీనంగా మాట్లాడవద్దు. ఎందుకంటే శిష్యులు చేస్తారే ఒక గుణం వస్తుంది మనకి. గురుడు అంటే బాగా దండియాలి కదా శిష్యుని అని. ఎవరిని దండించాలా? చెప్పదగదు గురుడు బోధ
చెప్పిన పని తప్పని వాదించి నేను దయదలిచి బోధ. చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని శేషుడైన శిష్యాగ్రణికి. అందువలన ఈ యొక్క పద్ధతిని అనుసరించి నడుచుకోవాలి గాని అట్లా లేకోకుండా నేను గురు పెత్తనమని అనవసరంగా సజ్జనులైన శిష్యులను ఎప్పుడు కూడా రొప్పవద్దు. ఆ మాట కూడా చెప్తున్నారు చూడు, రాబోయే కాలంలో ఇట్లుంటారని చెప్పి. రొప్పకి మీ సత్శిష్యుల, చెప్పకు మీ దీన్ని దుష్ట చనటులకు ఎప్పుడు. అయినా ఇది దుర్మార్గులకు చెప్పొద్దు. చెప్పితే అంతేనా అనేది, ఇంతేనా అనేది, ఓ ఇది ఎప్పుడో మాకు తెలుసు అనేది, ఈయన మనసు ఇరగ్గొట్టే మాటలు తప్ప వేరే ఉండవు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పని శిష్యునికి చెప్తూ, కూడకు మీ దుర్జనులను వీడకు మీ సాధు మనుజ వితతి స్నేహం, బోడకు మీ గురు సేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతిన్. చూడు, కూడకు మీ దుర్జనులను. జ్ఞాని వికలుడయ్యేదానికి, చపలుడయ్యేదానికి కారణమేమి అంటే దుష్ట సహవాసమే. సాంప్రదాయ ఇతరులతో సంబంధం పెట్టుకోవడం, నిరంతరం వాదించడం. ఎప్పుడు వాదిస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళతో నువ్వు కూడవద్దప్ప. వీడకు మీ సాధు మనజ ఇతతి స్నేహం, నీ మేలు కోరేవాళ్ళు, నిజధర్మము తెలిసినటువంటి సాధు సత్పురుషుల యొక్క స్నేహం వీడొద్దు. ఓడకు మీ గురుసేవకు, గురుసేవకు ఎప్పుడు కూడా వెనుదీయొద్దు. ఇది ధర్మాలు అన్నమాట. ఈ ఇట్లా ప్రాసతో కూడినటువంటి మాటలు ఎంత రుచికరంగా ఉంటాయి చూడు. పాడకు మీ పరుల నింద పాటల రీతిని. ఇప్పుడు ఈ పరులు ఎందుకు వచ్చినారు మనకు బాగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పుకునే వేదాంత బోధ కంటే పరుల నింద చేసేదానికే టైం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఏ యొక్క సిద్ధాంతంలో గురువు దగ్గరికి పోయినా వాడట్లా ఈడిట్లని ఇతరులను అంటున్నాడే గాని మరి చక్కగా ఇది ఇట్లరా, ఇదిగో సాంఖ్యం ఇట్లుంది, ఇదిగో తారకం ఇట్లుంది, ఇదిగో మహావాక్యాలు ఇట్లున్నాయి, ఇదిగో పరిపూర్ణ బోధ ఇట్లుంది అని తాను కడతేరిన మార్గాన్ని శిష్యుని కూర్చోబెట్టి చెప్తానాడా? అవి చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడు ఆ స్వామి ఎట్లా ఈ స్వామి ఎట్లా అని లోకములో ఉండేకిపోతున్నారు. అందుకే పాడకు మీ పరుల నింద పాటల రీతిని. పరుల నిందల గురించి పాటల మాదిరి ఎప్పుడు పాడొద్దప్ప అని చెప్పని చెప్తాడు శిష్యునికి. మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుష్టులంత చేరిన చోటన్, దూరకు మీ బోధన విని యారకు మీ సాధు జనుల యందున తప్పులు. మీ గురువాజ్ఞను ఎప్పుడు కూడా మేరకూడదు. అది ఎటువంటి దుఃఖకరమైన సన్నివేశంలో వచ్చినా మనసును నిగ్రహించి ఆ కొంచెం టైం దాటిపోతే మళ్ళీ బాగా అవుతుంది. గురు శిష్యులకు ఒక్కొక్కసారి వైరం వస్తుంది, రాదని కాదు. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో ఎంత గొప్పగా చెప్తారో అంత వైరం కూడా చెప్తారు. రామాంజనేయులు ఎటువంటి భక్తుల పనులు, ఎటువంటి దేవుడు, వాళ్ళకి యుద్ధం పెట్టిరి. కృష్ణార్జునుల్లో భగవద్గీతను బోధించి సన్యాసి వేసి పంపించి చెల్లెలను దొంగగా పంపించి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరికి యుద్ధం పెట్టిరి. అంటే ఎట్లా వాడికైనా ఎంత మంచోనికైనా యుద్ధం జరుగుతుంది అనేది ఒక బుద్ధి, అది ఒక పద్ధతి అన్నమాట లోకంలో. అందువలన రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గురువుడు చెప్తా అన్నాడు, మీరకు మీ గురువాజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువాజ్ఞను మీరవద్దు. చేరకు మీ దుష్టులంతా చేరిన చోటను. దుష్టులంతా ఎవరు? నిన్న చెప్పుకున్నాం. పక్షీనాం కాకి చండాల, మృగ చండాల గార్ధవ, యతీనాం కోపి చండాల, సర్వచండాల నిందక అని. ఎవరంటే వీళ్ళు దుర్మార్గులు. ఇతరులను నిందించడానికి అలవాటు పడిన వాళ్ళు దొరికిపోతే మనకు అవి అలవాటు పడతాయి. అట్లా లేకోకుండా ఉండేదానికి దుష్టులను చేరొద్దు. దూరకి మీ బోధన విని తప్పులు మాత్రం వినకూడదు. మాకు వెనగలూరు సీతారామయ్య అని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన చెప్పాలనుకున్నది అది మాత్రమే చెప్తాడు. ఇంకా ఎవరిని ఏమి అన్నాడు. వాళ్ళట్లా వీళ్ళు ఇట్లని పక్క ఉంటుంది ఎవరిని కూడా అన్నాడు. తర్వాత
ఎవరన్నా వచ్చి ఈయన పనికి మాలినట్టు దూషించినా కూడా ముఖంలో మార్పు లేకోకుండా చిరునవ్వు తట్లే ఉంటాడు. అంటే ఈ అనుభవం బోధ వినేది చెప్పేది అది వేరే సంగతి. కానీ ఈ అనుభవం ఆయన ఎప్పుడైనా కానీ ఎక్కడైనా మనకు అటువంటి దుఃఖకరమైన సన్నివేశాలు వస్తే వెంటనే నాకు ఆయన ప్రత్యక్షమవుతాడు మనసులో. ఈ లోకంలో ఉండే దూషణ భూషణ తిరస్కారాలకు అతీతముగా ఒకరోజైతే ఒక ఆయన ఏ వేదాంతమయ్యా మునమో వేదాంతము పిచ్చినా కొడుకులు లోకమంతా తిరుగుతూ ఇట్లా వచ్చేది, బంగ్యాకు దాక్కుంటా బీడీలు దాక్కుంటా నాకు తినుకుంటూ ఇట్లా తిడతా ఉన్నారు. ఆయన ముందరే నా ముందరే నాకి చెరచెర అంటాంది లోపల గురుని తింటానా నేను. ఆయనకి ఏమి గాలే. సరే ఆయన పోయినాకనన్నా ఆయన గురించి ఏమైనా చెప్తాం కదా. ఇప్పుడు మనం ఎదురుగా మాట్లాడుకుని పక్కకు పోయినాక అనుకుంటాం, ఇది ఉంటుంది మనకు స్వభావం. కానీ ఆయనకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఆయన గురించి ఒక మాట అండి ఇట్లా అన్నాడు. అనుభవం అది ఎట్లుంటుంది అంటే ఇది ఈ రకంగా ఉంటుంది. అందుకని దూరకి మీ బోధని విని యారకి మీ సాధు మనుజుల యొక్క తప్పులు ఇవన్నీ చూడు ఎటువంటి యొక్క లక్షణాలు శిష్యునికి చెప్తానగా వాడు లోకపూజ్యుడు కాబట్టి ఎందుకు గాడయ్యా ఈ గురువు చెప్పినట్లు నడిస్తే వాడు లోకంలో ఏకైక పూజ్యుడే, ఇంకా అంతకంటే ఎవరుంటారు. కాబట్టి జనుల వలె జరుపు పనులను నన్ను నిన్ను జనవితతి దిట్ట నడువకము ఎప్పుడును నిన్ను నీవు పొగడుకోకము నిన్ను బోలరటంచు జనుల నిందించకుమే. జనుల వలె జరుపునైన పనులు ఎవరిని వ్యతిరేకించొద్దు. ఇది మనకు పెద్దది. సాయిబాబు గుడి కడతానమని చెప్పి చందాకు వచ్చినారు. అంతే మేము ఈ గ్రహాల ఆరాధన చేసేవాళ్ళం కాదు. మేము గుళ్ళు గిళ్ళు కట్టే పైసలు ఇయ్యం పప్పు అన్నాడు మా శిష్యుడే. ఈడెక్కడ గురి బిడ్డ నా కొడుకు ఇయ్యకపోతే ఇకపై చిట్టి పంపిస్తానని చెప్పని అన్నారు నాతో. అంటే ఏమి అట్లా అంటే జనుల వలె జరుపు పనులని అన్నప్పుడు మనం సంఘ జీవనంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? నిన్ను నన్ను జనవితతి తిట్ట నడువకు ఎప్పుడు గురువును గురు సాంప్రదాయాన్ని నిన్ను కలిసి తిట్టేటట్లుగా నువ్వు నడవద్దప్ప. పెట్టుకో. నన్ను నిన్ను జన వితతి తిట్ట నడువకం ఎప్పుడు నిన్ను నీవు పొగడుకోకము నిన్ను బోల రటంచు జనుల నిందించకమే. నిన్ను నీవు ఎక్కువ పొగుడుకోవడం అంటే వేదాంతములో దుర్గుణాలు రెండే ఉంటాయి. దుర్గుణాలు అంటే తనను తాను పొగుడుకొనుట, పరుల దూషణ చేయుట. ఇది కూడదటంచు ఆర్యులు అనేది. పెద్దలు ఏం చెప్పినారు? నైనా నిన్ను నీవు పొగుడుకోవద్దు, పెద్దలను దూషించవద్దు. ఈ రెండు లక్షణాలు గిన నీకుంటే గొప్పవాడైతావు. అట్లా లేకోకుండా నిన్ను నీవు పొగుడుకోవడము, ఇతరులను దూషించడం చేస్తే నీవు ఎటువంటి గొప్పవాడైనా కూడా పనికిరావు. అందువల్ల నిన్ను నీవు పొగడుకోకము నిన్ను బోల రటంచు జనులు నిందించకమే. నాతో సమానులా ఇల్లు మా ఇజ్జ పొందినంతటి వాళ్ళ. కాబట్టి గురువును శిష్యును దూషించేటట్లుగా నిన్ను నీవు అదిగా పొగుడుకోవడము, పరులను నింద చేయడము ఇవి లేకోకుండా జీవించునాయన. ఇవన్నీ మనం ఒక పటములో కట్టించుకొని పెట్టుకోవాలి, రోజు చూసుకోవాలి న్యాయంగా. ఈ దుర్గుణాలు మనలో మొలకెత్తుతూనే ఉంటాయి. అట్లా లేకోకుండా ఈ పెద్దల వాక్యాలు తినుకుంటా వస్తే అంత బాగుంటుంది. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా, బద్ధత్వం అంత బాయును బుద్ధికి సరిపడితే దీన్ని పూను గదోయి. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా, బద్ధత్వం అంత బాయును. ఎప్పుడు దీన్ని పనులు చేస్తూ నేర్పు చేత జాడించితివా. ఇప్పుడు చూడండి, మనకు ఒక రోజు పూజకు పోకపోతే రెండో రోజు పోవాలనే అర్థం తగ్గిపోతుంది, బలం. మూడో రోజు కొంచెం ఉంటుంది జ్ఞాపకం, నాలుగో రోజు పోకుంటే మళ్ళీ ఏం మించిపోయింది అంటది. అంటే అశ్రద్ధ అనేటువంటిది ఎంత బెరిగిన ఒళ్ళంతా వ్యాపించి
ఈ యొక్క భావానికి విముఖుని చేస్తుందో అర్థం చేసుకుంటే గిన ఎవడు కూడా అశ్రద్ధ పూనరాదు. తప్పనిసరిగా శ్రద్ధ బోధనను నిలపాలి. అశ్రద్ధను నేర్పు చేత ఇది మంచిది కాదు నువ్వు ఇట్లా కోరడమని తన మనసుకు చెప్పుకొని జాడించితివా, అప్పుడు నీకు ఈ బద్ధత్వం అంత బాయును. బుద్ధికి సరిపడితే దీన్ని పూనుగదోయి, తప్పకుండా దీన్ని నీ బుద్ధికి సరిపడిందంటే తప్పనిసరిగా దీన్ని చేయమని చెప్పని అంటాడు. సంశయమే జన్మహేతువు, సంశయమే గురుని మాట చెవిగొననిది, సంశయమే కీడు నదవును, సంశయం ఎడబాస్తివేని చాలును వచ్చ. నేను చెప్పినటువంటి బోధను చక్కగా కంఠస్థం చేసి జ్ఞాపకం పెట్టుకొని ఈ రూపకంగా నీవు ఉన్నావంటే నీకు సంశయం రానే రాదు. బోధను విడిచిపెట్టడమో అశ్రద్ధ చేయడమో దాని యొక్క పరామర్శను లోతుగా ఆలోచించకపోవడం వల్లనో మానవునికి బద్ధత్వం అంతా వస్తుంది. అట్లా రాకోకుండా సంశయం ఎడబాస్తివేని చాలును వచ్చా. సంశయం అనేటువంటిది జన్మహేతు అన్నాడు. సంశయము అంటేనే జ్ఞానికి జన్మము లాంటిది. జ్ఞానికి సంశయమే జన్మము. ఆ జన్మను కడతీర్చాలంటే మళ్ళా గురుడు బోధ మొదలు పెట్టాల. అందువలన సంశయం ఎడబాస్తివేని చాలును వచ్చా. ఆ రకంగా సంశయం లేనటువంటి నిజస్థితిని నువ్వు పొందాలనైనా అని చెప్పని, అట్లని లోకములో అందరూ మెచ్చేటట్లు నడుస్తామంటే అది ఎప్పటికి కూడా సాధ్యమో కాదు. కానీ దానికి నువ్వు వికలమానసుడు కాకూడదు. సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు నురివీస్థలిపై. సకల జనుల సమ్మతిగా ఎవరు నడవలేరు ఈ భూమి మీద. అందువల్ల నరులంతా మెచ్చ నడువను హరిహర విధి శతముఖామ రాదులకైనను తరముగా ఆదనగా మనకిక తరమవున వశమే చూడు ధాత్రిని పుత్ర. ఎట్లంటే నరులంతా మెచ్చేటట్లు నడవాలంటే ఎవరితో అవుతుంది? ఇంద్రాది దేవతలు త్రిమూర్తులతో అయిందే. బ్రహ్మాండంలో ఎంతమంది దేవతలను కల్పించినామో ఒక్క దేవునితో కూడా గాలి అందరికి సమ్మతంగా ఉండేకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికి సమానంగా ఉంటే మతాలు ఇన్ని 3 పుట్టేటికి ఏంటికి పుడతాయి? ఆ రకంగానే మహమ్మద్ ప్రవక్త గాని, యేసు ప్రభువు గాని, షిరిడీ సాయిబాబా గాని, పుట్టపర్తి సాయిబాబా గాని ఈ భూమండలంలో ఉండే ప్రజలందరికీ సమ్మతంగా ఉంటారా? అట్లా ఉండేకి వీలు లేదు నాయన. నేను అందరికీ సమానంగా మెలగలేకపోతే నువ్వేం బాధపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇంకా మన ఇద్దరికి తరం అవుతుందా? వాళ్ళకే చేతగాలి హరిహర బ్రహ్మాదులకే. కాబట్టి దానికే నువ్వు చింత చేయరాదు అని చెప్పి ఈ లోకములో మళ్ళీ అది ఒక బాధ. చెడ్డోనికి మంచోనికి ఇద్దరికి ఎట్లా మంచి అవుతాడు? నువ్వు మంచోనికి మంచి కావాలంటే మంచోనికే అవుతావు, చెడ్డోనికి కూడా ఎలా మంచిగా అవుతావు? అందువల్ల ఈ యొక్క భావము తెలుసుకొని నడిస్తే సరిపోతుందని చెప్పి, మరి ఇక కొందరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళతో నువ్వు బాధపడకూడదు. అందరిని చెనుకుచుందురు కొందరు దుర్మార్గ వృత్తిని కుటిల జనంబులు, ఎందరినో కరిసి గిచ్చుచు మందలవలె కోతులుండు మాట్కిని కుర్రా అంటారేమో. ఏదో ఒకటి లేనిపోని రిసుగులు పెట్టుకుంటా కలహించే స్వభావం ఉంది. వాళ్ళకు ఉపమానం చెప్తాన్నాడు. కోతులు ఎట్లయితే ఉంటాయో, ఇచ్చేది కరిచేది, ఉన్నటువంటి సరుకులు ఎత్తకపోయేది, ఈ రకంగా అట్లే గుణం ఉండేటువంటి కోతి గుణాలు ఉండే జనులు కొందరు ఉంటారు. కాబట్టి వాళ్ళు నీకు చేసేటువంటి కీడుకు నువ్వు భయపడవద్దు అని చెప్పని ఈ చెప్పిన గురుబోధను తా చెవినిడి బయలుగాంచి తనలేమి నిజంబై చెనిగే శిష్యుడప్పుడు లేచెను గురుడవల మాట లేదా మీదన్. ఈ చెప్పినటువంటి గురుబోధనంతా తాను చెవిలో ఇడి పెట్టుకొని పరిపూర్ణమైన బయలుగాంచి శిష్యుడంగా లేచిపోయినాడు. గురువు ఆజ్ఞ పొంది గురుడు లేచినాడుగా. ఇక్కడికి బోధ పూర్తయింది. ఈట వరకు నెల చూడప్ప కూర్చొని మాట్లాడే అవసరమే లేదు. గురు శిష్యులు ఇద్దరికి పని దిగిపోయిన తర్వాత ఇంకా మాట్లాడే అవసరం లేదు. ఇటువంటి పవిత్రమైనటువంటి బోధను ఎప్పటికి రాసినాడు అనేది ఆయన ఇదొక పద్య రూపంలో రాసినాడు.
శరది కరి తురగ శితకర పరిమితమైనటువంటి శాలి వాహన శకమందు రచిస్తి మాఘ పౌర్ణమి వరకవి దుందుబి అనేటి వత్సరమప్పుడు శ్రీ దుందుబి నామ సంవత్సరములో మాఘమాస పౌర్ణమి నాటికి ఇవైపోయినాయంట. శరధి అంటే 4 సముద్రములు, కరి అంటే 8 అష్టమదాలు, తురగము అంటే శబ్ద అశ్వాలు, శితకరుడు అంటే చంద్రుడు. అంటే 1784 సంవత్సరం నాటికి సరిపడినటువంటి దినాల్లో ఇది నేను రచించిన పై యొక్క బోధను కనుక దీన్ని మీరు చక్కగా వినాలి. 10-25 ఈ సదమల కందములు వీటిని సదయామతులై ముదమున మీరు వినదరని మదిలోపల దలచి చేస్తే మానవులారా. 250 కందములతో ఉన్నటువంటి ఈ యొక్క బోధను మీరంతా విని తరించాలని చెప్పని, సదయామతులై చూడాలని, మంచి దయగలిగిన మతితో ఏ బోధనైనా కానీ ఏ సిద్ధాంతాన్ని అయినా చక్కగా అర్థం చేసుకోవాలంటే దాని మీద మనసు పెట్టి ఏకాగ్రతగా నిష్పాక్షికమైనటువంటి బుద్ధి చేత పరిశీలించినప్పుడు అది తెలుస్తుంది. కాబట్టి ఈ 250 కందములను కూడా మీరు సదయామతులై ముదమున వినేదరని చేస్తుంది అని చెప్పని అంటూ ఆయన ఎవరి పద్యములన్నీయో వివరింతురో వారికెల్ల విద్యలు దవిలి బాధింప వెన్నడు భవనాశ స్థితులు ప్రబలుదురెప్పుడు. ఎవరి పద్యములన్నీ చక్కగా క్రమ పద్ధతిగా వివరిస్తారో అంటే చెప్పేటువంటి వానికి కూడా ఒక ఫలితాన్ని చెప్తాన్నారు. వినే వాళ్ళకి ఎప్పుడు ఫలితమే ఉంటుంది, చెప్పేవానికి కూడా ఒక ఫలితం ఉండాలి కదా. ఏమయ్యా అందరికి వాళ్ళు కూలి ఇచ్చి నాకు కూలి లేకుండా చేస్తావని ఏం బాగుంటది. కాబట్టి ఈయనకు కూడా ఈ పద్యములన్నీ బాగా అర్థమయ్యేటట్లు ఎప్పుడు చెప్పగలుగుతారో అటువంటి వారికి కూడా ఈ స్థితి బాగా కుదురుతుంది. వాళ్ళకి విద్యలు తగిలి బాధింపవు. విద్య గాని అవిద్య గాని జ్ఞానము గాని అజ్ఞానము గాని ఆయనకు తగిలి బాధించకుండా ఉంటాయి. భవనాశ స్థితులు లేని స్థితిని పొందుతాడు. జనన మరణములు లేనటువంటి యొక్క నిజస్థితిని పొందుతాడని చెప్పారు పొగుడుతూ, అర్థము తెలియక గ్రంథము వ్యర్థంబని నిందజేయు వ్యర్థుల మాటలు వ్యర్థములని ఈ గ్రంథం భర్తము సద్గురుని వలన బాగుగా వినుడి. ఏం చదివితే గాని నాకేం అర్థం కాలేదని పారేస్తారు పుస్తకాన్ని. అది మంచి పద్ధతి కాదు. అర్థము తెలియక గ్రంథము వ్యర్థం అనేటువంటి వాళ్ళ యొక్క మాటలు మనం వినరాదు. అందుకే ఎప్పుడైతే మనకు అర్థం కాదో అప్పుడు అనుభవపరులైనటువంటి గురువుల నోట్లో దాన్ని వినాలి. విన్నప్పుడే అప్పుడు ఈ అర్థం తెలియబడుతుంది. కాబట్టి దీన్ని సద్గురుని కరుణ చేత వారి నోటి గుండా ఈ అర్థాన్ని బాగా గ్రహించమని చెప్తూ, పాటసుమి భక్తులకిది బాటసుమి బోధజంద భ్రమరాకుండను కోటసుమి కందములను తోటసుమి దీన్ని తొలగ ద్రోయక వినుడి. పాటసుమి భక్తులకిది. భక్తులు ఎప్పుడు కూడా ఆనందంగా గానం చేసుకుంటా అర్థయుక్తంగా మనను పాడుతా అంటూ కదా. అంటే అర్థయుక్తముగా తప్పులు లేకోకుండా కందార్థాలను గానం చేస్తా అంటే అంత మాధుర్యమైన రుచి భావానికి అందుతా ఉంటది. అందుకిది పాటసుమి భక్తులకిది. బాటసుమి బోధజందాలంటే రాజబాట లాంటిది. ఇది క్రమ పద్ధతిగా పరమార్థాన్ని బోధించేటువంటిది. ఇది భ్రమరాకుండం కోటసుమి భ్రమ అనేటువంటి శత్రువు ప్రవేశించకుండా ఉండేదానికి ఇది పెద్ద కోటసుమి. కందములను తోటసుమి. ఈ కందములు అనేటువంటి తోట కందఫలాదులు పండేటువంటి తోట ఇది అని చెప్పి ఆ భక్తులకి ఇన్ని మార్గాలుగా ఆనందంగా పాడుకొని అనుభవించవచ్చు. చక్కగా బోధ మార్గం తెలుసుకోవచ్చు. మరి భ్రమ అనేటువంటి శత్రువు రాకుండా కోటలాగా కట్టుకోవచ్చు. ఇక లాస్ట్కు అందములనే తోట ఈ ఎప్పుడు తినుకుంటా హాయిగా ఉండొచ్చు. ఈ పద్ధతులు చెప్పి పరమహంస ఆశ్రమ ధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వారినిరిగెరుగక నుతి నిందలు గరిపిన తత్ఫలము ప్రజలకగు ఇది నిజము సుమే. ఇంకా లోకములో లోక దృష్టిని చెప్తాడు ఈయన. పరమహంస ఆశ్రమ ధరుని. పరమహంస ఆశ్రమ ధరుడు అంటే ఎవరు?
సన్యాసులు. ఆదిశంకరాచార్యులకు పరమహంస పరివ్రాజకాచార్యులని వాళ్ళకు పేరు. ఈ పరమహంసలైన జ్ఞానుల చేత పూజించబడేటువంటి వారు. వాళ్ళు కట్టుకున్నటువంటి ఆశ్రమాలు, వారు ఉండేటువంటి నియమాలు, వాళ్ళు స్నానాలు చేయడము, తెల్లవారుజామున గీతాపారాయణం చేయడము, 1 గంట సేపు అనుష్ఠానం చేయడము, లక్షణంగా స్నానాలు చేయడం, భోజనాలు చేయడము, వాళ్ళంటే ఆశ్రమవాసులే సరైనటువంటి పద్ధతిని ఆచరిస్తూ ఉండారు. ఈ అచలులకు ఏముందయ్యా, పొద్దున్నే మడగట్టుకొని చేయలేకపోతాడు, వీనికి ఏం తెలుస్తుందని ఆ పద్ధతిని పరమహంస ఆశ్రమధరుని పరిపూర్ణపు బోధవాణిని పనులు చూస్తే ఎప్పుడు కూడా సమానంగా ఉండవు. అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళవి, వీళ్ళ పద్ధతులు వీళ్ళవి. ఆయన అహింసవాదం చెప్తాడు ఆశ్రమంలో కూర్చొని. ఆయన మడక దున్ని భూమి పండించినాడా, ఒడ్లు మోసి బియ్యం ఆడించుకొని ఎత్తుకొని పోయినాడా, ఎవరో చేసి పెడితే సుఖంగా తిని ఈడు ఆచరణ పరుడు, వాడు ఆచరణ లేడంటే, ఈడు భూమి సేద్యం చేస్తే ఎన్నో జీవులు చచ్చిపోతాయి. వాడు అహింస అంటే మడగట్టడు. వాడు ఇంకా వరి పంట మీద మందు చల్లడు, మందు చల్లకపోతే ఆ పురుగులు సావకపోతే ఈయనకి పంట రాదు. పత్తి పంట మీద మందు చల్లాల, పురుగులు చంపాల. పట్టు పురుగులు పెంచేవాడు ఆ పట్టు పురుగులు చంపాల, పట్టు చీరలు నెయ్యాల. ఈడు ఏడాది ఆశ్రమంలో కూర్చొని పరమహంస సిద్ధాంతంగా అహింస అని చెప్తే ఇవన్నీ వాళ్ళ తాత చేస్తాడా? అంటే వారిని ఎరుగక అట్లా ఉన్నారు వాళ్ళు మంచోళ్ళని, వీళ్ళ యొక్క ఆంతర్యం గుర్తించకుండా వీళ్ళ అనుభవం లేని వారని వాళ్ళను నుతించడం, వీళ్ళ నింద చేయడము ఈ ప్రజలు చేస్తారే, వీళ్ళకి తప్పదు తత్ఫలము నరకము. ఎందుకంటే అజ్ఞానపు చేష్టలు అవి. యథార్థమును ఆంతర్యమును అర్థం చేసుకొని మాట్లాడాలి కానీ ఎవడో వాడు పటాటోపం పెట్టుకొని అహింసావాదం చేసి ఆట ఉన్నాడంటే దానికి దీనికి సంబంధం ఏమి? వీడు కష్టపడి నలుగురిని సాకుతాడు, ఇంకొకరికి అతిథి అభ్యాగతులకు అన్నం పెడతాడు, దేవాలయాలకు పూజారులకు సాకుతాడు, వీడు ముసలోళ్లకు దాన ధర్మాలు చేస్తారు. ఈయన పనులు వాని పనులు సమమేనా? అందుకు పరమహంసాశ్రమధరులైనటువంటి వాళ్ళను చూడడం, పరిపూర్ణ బోధ గురువులను చూడడము, వాళ్ళంతా బాగా ఆచరణ పరులు, వీళ్ళంతా ఆచరణ లేదని దూషించడము, ఇది తప్పైన మార్గము. కాబట్టి వాళ్ళకు తత్ఫలం అవుతుంది నాయన, నువ్వు దాని గురించి భయపడాకంటాడు. ప్రతిదినము చదివి ఎవరి ప్రతి నర్చన చేతురట్టి ప్రజలకు ఎల్లన్ స్థితి కుదరగలదు. గురుకృప కతిపాత్రులు వారు వారికి అడ్డము గలదే. ఎవరైతే ప్రతిదినము దీన్ని అర్చన చేసి పూజ చేసి ఎవరు చదివి దీని భావాలు అర్థం చేసుకుంటారో అటువంటి వారికి బోధ స్థితి కుదురుతుంది. వాళ్ళు గురుకృపకు పాత్రులు, వారికి ఇక ఈ ప్రపంచంలో ఏది అడ్డం ఉండదు, నిజము తెలుసుకొని చక్కగా ఉంటారని చెప్పనని చెప్తూ ఇక ముగింపు చెప్తున్నాడు లాస్ట్కు. ఇతర మెరుంగని శతమందతిమృషయేగా అనిపించునట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాసము ఇవి మృషలు సుమి. ఇంకా చెప్తుంది తనను నిలుపుకోకుండా ఏదయ్య సిద్ధాంతం అంటే నిజంగా చూడి మరుగుపెట్టి ఇతరులను వంచి వాళ్ళ ధనధాన్యాలు తీసుకోవాలని కోరిక లేనటువంటి వారు ఎవరంటే వీళ్ళే. ఇతర మెరుంగని శతమందు, ఇతర మెరుంగనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ దేవుని యందు అతి మృషయ్యగా అనిపించునట్టి వాళ్ళం మనం. ఇప్పుడు ఈ యుగం 4,32,000 సంవత్సరాలు అంటారు అనుకో అందాసు. మన ఆయుష్ ఎంతో దాంట్లో అంటే 100 ఏళ్ళు గట్టిగా పూర్తి బతికితే మానవుని కేటాయించినట్లు. అంటే ఇంత లెక్కలు అది ఎంత లెక్క అంటే అతి మృషయ్యగా అనిపించునంటే అంత లేనిదే, అంత చిన్నదే, రెప్పపాటుకు కూడా సమానంగా అన్నటువంటి చిన్నది ఇది. కాబట్టి ఇంత ఇతర మెరుంగనటువంటి ఆ పరిపూర్ణమైన పరబయలందున అతి మృషయ్యగా అనిపించునట్టి మనము ఈ కృతి మన ఇద్దరి వాగ్విలాసము ఇవన్నీ కూడా ఇతరేతర వాగ్విలాసం, ఇవి మృషలు సుమి. ఇప్పుడు ఈ రకమైనటువంటి నిజబోధ తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి ఇట్లా శ్రీమద్ భాగవత కృష్ణ విరచితమైనటువంటి క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు వీటికి సంపూర్ణమైనవి.
261 కందాపద్యాలు ఈ 2-3 రోజుల లోపల మనం చెప్పుకోగలిగినాం. ఎంత చెప్పినా పెద్దల యొక్క భావాలు మిగిలే ఉంటాయి. ఆ పూటకు అనుభవాలు పెంచుకుంటా వినుకుంటా వస్తేనే దాని యొక్క మాధుర్యాన్ని పొందగలుగుతాము. ఇంకా కొన్ని కందార్థాలు ఉన్నాయి మిగిలి. శ్రీధర శివరామ దీక్షిత గురు పరంపరకు, శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయ సద్గురు సార్వభౌములకు, అచల బోధ వాచస్పతి సభా సామ్రాట్ బిరుదాంకితులైనటువంటి శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయ సద్గురు సార్వభౌములు మన యొక్క వినయ విధేయతలకు, మన యొక్క ప్రార్థనకు మన్నించి మన పైన ఎంతో అపారమైనటువంటి కరుణను ప్రదర్శించి మనం వేడుకున్న వెంటనే మన వేడుకను ఆమోదించి ఈ పరంపరలో మహోన్నతులు, మహామేధా సంపత్తి కలిగి ఎంతో గురుసేవ చేసి సర్వమానవులకు అర్థమయ్యే పంతాలు తేట తెలుగులో అనువదించినటువంటి గ్రంథాన్ని మనందరికీ కూడా అర్థమయ్యే పంతాలు శ్రీ వివేకానంద స్వామి గారు ఇక్కడ 4వ తారీఖు నుంచి నేటి వరకు కృష్ణప్రభువులు రచించినటువంటి శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులపైన, క్షరాక్షరోపాధి ద్వయదోష రహిత పరమతత్వ కందములపైన ఎంతో ఉపమేయముల చేత పామరులకు కూడా అర్థమయ్యి ప్రపంచములో ఉన్నటువంటి మిగతా బోధలలో ఉన్నటువంటి మన బోధలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ మానవుడు రాజయోగములో ఉండి ఏ విధంగా సద్గురువుని ఆశ్రయించి తరించి పరమ శాంతిని, పరమానందాన్ని పొందొచ్చునో కృష్ణప్రభువుల యొక్క భావాలను తేటతెల్లంగా మనందరికీ తెలియజేసినాడు. మనమందరము కూడా ఇక్కడ 4-5 రోజుల నుంచి ఉండి నాన్నగారి బోధనలు ఎంతో విని తరించినాం. ఈ విధమైనటువంటి బోధ మనము తెలుసుకుని తరించడమే కాకుండా నేడు మానవులు ఏ దైవాన్ని నమ్మాలో, ఏ సిద్ధాంతాన్ని నమ్మాలో తెలియక వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని, కాలాన్ని అనేక విధాలుగా ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా ఈ పరిపూర్ణ బోధన తెలుసుకొని నిర్మలంగా, నిశ్చలంగా ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు లోను కాకుండా ఉండాలనే సదుద్దేశం చేత ఈ ఆడియో వీడియో క్యాసెట్లను తీసి మనం అందరికీ ఈ బోధను ఈ విధంగా తెలియజేస్తున్నాము. దీన్ని ఆమోదించి ఆయురారోగ్యాలతో మరియు ఆరోగ్య పరిస్థితులు అనుకూలించినప్పటికీ ఇక్కడ ఉండి మనం వేడుకున్న వెంటనే మనకి ఈ విధమైనటువంటి ప్రబోధన అందించినందుకు మీ అందరి తరపున, నా తరపున త్రికరణ శుద్ధిగా నాయన గారికి ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ ఈ నాన్నగారు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సందేశం పైన మన మదనపల్లి వాస్తవ్యులు, మా ఆత్మ సోదరుడైనటువంటి శ్రీ నిర్మలానంద వెంకటరమణ సద్గురు సార్వభౌములు తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీమద్గురువులైనటువంటి శ్రీ అమలానంద స్వామి పాదపద్మములకు ద్వాదశి నమస్కారం సమర్పిస్తూ, మరి గురుతుల్యులతో సమానమైనటువంటి మాకు సకల సందేహములు తీర్చినటువంటి ధర్మవరం నివాసులు శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయార్య స్వామి పాద పద్మములకు ద్వాదశి నమస్కారములు సమర్పిస్తూ, మరి ఈ తవలం గ్రామంలో వెలసినటువంటి క్షేత్రమైనటువంటి మనకు ఆది గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి అయి వెలసి ఇక్కడ మరి ఇహమునకు పరమునకు రెంటికి కూడా మనకు దైవముగా తెలియబడేటటువంటి యొక్క ఈ పుణ్యక్షేత్రములు మరి మనము తలపెట్టినటువంటి యొక్క ఈ మహాయజ్ఞము మరి ఇంతకు మునుపు ఈ కందార్థములకు తిమ్మమ్మ మరి మన సమీపంలో గంగిద్దుల వారి పల్లెలో మరి ఒక 10 అధ్యాయములు పూర్తి చేసినాము. మరి ఈ పరమతత్వ కంద పద్యములకు కూడా చెప్పేయాలనేటటువంటి తలంపుతో మరి మనకు స్వామి ఇచ్చినటువంటి యొక్క ఈ సమయంలో ఈ 5 రోజులు మరి అటువంటి యొక్క మహాయజ్ఞాన్ని ఇక్కడ మనము తలపెట్టి మరి స్వామి గారి యొక్క
నోటి నుండి ఆ అర్థాన్ని మనము విన్నాము. వినిన తర్వాత మరి నా అభిప్రాయము, నాకు 26 సంవత్సరముల వయసులోనే గురువు దగ్గర చేరిన 1983లో. మరి నా యొక్క జన్మ ఎంతటి పుణ్యఫలం చేసిందో ముందు. మరి పృథివీ మానవ జన్మయే పుణ్యఫలము, గురుని పూజించుటన్నదో గొప్ప ఫలము, పూర్ణ బోధను పొందుటే పూర్ణ ఫలము. ఇదే నాకు సకల సంపత్కరమైనటువంటి ఫలమని మరి నేను భావిస్తూ, మరి నేను ఉండంగా, నేను ఈ బోధ తెలుసుకోగా, ఒక కొన్ని సంవత్సరాలు మా గురువు గారు బాగా మేల్కలో ఉన్నప్పుడు నేను గురువుని అవుతాననేటటువంటి యొక్క భావం నాకు లేదు. సరే, గురువు గారు చెప్పేది విని మరి సంసారంలో ఉండిపోయినాము. అటు తర్వాత గురువుని చేసినాక గురువు గారు అనారోగ్యంతో మరి ఆయన దగ్గర బోధ వినేటటువంటి అవకాశం మాకు లేకపోయింది. తర్వాత మేము ఉండినప్పుడు మనందరము ఉండినప్పుడు మరి స్వామి గారు ఈనాడు శక్తి కొలది కృష్ణ ప్రభువు చెప్పినట్లు దేశాటనము చేసితే కొంత అన్నట్లు నేను కూడా మరి కొంత దేశాటనము తిరిగినా చూసినాను. మరి ఈ కందార్థములలో ఉన్నటువంటి యొక్క గూఢార్థము, కందపద్యములో ఉండబడినటువంటి యొక్క గూఢార్థము మరి ఆశాంతంగా అందులో ఎటువంటి సందేహములు లేకుండా మరి వినాలంటే మరి ఈనాడు ఈ యొక్క అధ్యక్షుల వారి యొక్క నోటి వెంబడినే మరి విని అటువంటి ఆనాడు రచించినటువంటి యొక్క కృష్ణ ప్రభువు కందార్థములకు అన్ని విధాల దానిని ఉపమాన ఉపమేయ దృష్టాంతములతో తెలియజేసేటటువంటి యొక్క సమర్థులు మన అధ్యక్షుల స్వామి వారే. ఆయన ఉండినప్పుడు, నేను ఉండినప్పుడు ఆ స్వామి గారు ఉండడము, మరి ఇటువంటి యొక్క బోధను మేము ఆశాంతంగా వినడము మరి ఎంతో పుణ్యఫలమని భావిస్తూ, మరి తరువాత ఇంకా ఈ బోధను మరి మనం అందరం కూడా ఇలాగే ఉన్నది ఉన్నట్లు లేనట్లు అర్థం చేసుకొని త్రికరణ శుద్ధిగా దీన్ని ఆచరిస్తూ ఈ బోధను మనము ముందుకు తీసుకోవాలా అని మరి తెలియజేస్తూ, మరి ఇంకా మిగతా ఉండేటటువంటి గురువులు కూడా వాళ్ళ చిన్న అభిప్రాయం చెప్పాలని ఎక్కువ సమయం తీసుకోకుండా మరి అవకాశాన్ని అందరికీ కల్పిస్తామనేటటువంటి యొక్క సంకల్పంతో జై బోలో సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీ పూర్ణానంద శ్రీరాములు స్వామి గారు 4వ తారీఖు నుంచి నాయన గారు చెప్పిండే ప్రబోధన విన్నారు. ఆ నాయన గారు కూడా గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం పైన నాయన గారు ఇచ్చిండే ఉపన్యాసం పైన తన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అనుభవానంద స్వామి పాదపద్మములకు, బండారు సుబ్బరాయల స్వామి పాదపద్మములకు, సభాసదులైనటువంటి భక్తగ్రేసులకు అందరికీ నా శిరస్సాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటూ, ఈరోజు శుభదినం. ఎందుకంటే గురువుల దగ్గరికి సంవత్సరానికి నెలకోనాడు పోతే కొద్దిగా ఈయన వస్తాం, అంటే పూర్తిగా ఈనం. మన జీవిత కాలం అంతా పోయినా కూడా 12 నెలలకు 12 వస్తువులే వింటాం. అట్లా కాకోకుండా మనకు ఈరోజు బ్రహ్మానంద రెడ్డి ఎంత కార్యక్రమం అందరినీ రప్పించి, ఆయన అందరినీ ఒక తావికి పిలిపించి, మరి ఈ నేలమల్లేశ్వర కొండ ఈ యొక్క మంచి సదవకాశం కలిగినటువంటి ఈ యొక్క ప్రకృతిలో అందరినీ కలిపి, ఇక్కడుండే వాళ్ళందరూ కూడా సహకరించి భోజన సదుపాయాలు చేసి పెట్టి మాకు ఎలాంటి లోటు లేకుండా మమ్మల్ని చూసి, ఆయన సొంత డబ్బైనా ఖర్చు పెట్టి ఇది ఎంతో ముందుకు తేవాలనే భావంతో సుబ్రాయల స్వామిని మరి ఆయన ఒప్పించి మెప్పించి, ఆయనకి ఎన్నో పనులు ఎంత ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఒక రోజు ఉంటే కష్టం, అట్లాంటిది 4 రోజులు నిలిపి మరి ఈ బోధ మనకు ఎంత విమర్శనీయంగా
దాంట్లో ఉండే ధర్మ మర్మములన్నీ మనకు విఫలంగా మరి ఒకే పద్ధతిగా అన్ని మనకు వినిపిస్తూ అది స్పెషల్గా తెలిసినట్లు మనకి వినిపించేట్టుగా వినిపించి మన వాళ్ళందరినీ తరింపజేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి చాలా గొప్పవాడని చెప్పాల. ఎందుకంటే ఎవరికీ ఈ త్యాగశీలత రాదు. డబ్బు ఉండవచ్చునే గాని ఆ డబ్బును మరి ఏ విధంగా సద్వినియోగం చేయాలనేటటువంటి గుణము ఎవరికీ రాదది. ఆయన చిన్న వయసు అయినా కూడా మరి ఆయనకు చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి భావం. ఎందుకంటే ఇటువంటి బోధ మనం ఏ పొద్దు వెళ్ళాం, గురువులు అయినామే కానీ అయినప్పుడు కూడా మనం నెలకు ఒక రోజు పోయి ఆయన చెప్పి నేను వస్తున్నాం సబ్జెక్టులు అట్లా కాకుండా మొదటి నుండి కొన వరకు ఇంత స్వచ్ఛంగా ఒక్కొక్క కందార్థానికి ఉండేటటువంటి లోపల భావాలని ఎలదీసి అవి శుద్ధ ప్రమాణంగా మనకు చెప్పి అవి మళ్ళా అడిగితే ప్రశ్న దానికి కూడా ఆ మహనీయుడు మళ్ళా విఫలంగా మనకు చెప్పి ఇంత అందుబాటులో చేయాలంటే అంత సులభమైన పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ మనం నెలకో రోజు పోయి నెలకో రోజు బిట్లు ఇన్నోళ్ళమే పూర్తిగా ఒకసారిగా దీన్ని ఈ విధంగా ఇండ్ల కాబట్టి ఇది ఇంకా 10 మంది చాలా ఆనందిస్తారని ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషపడుతూ దీంట్లో ఇంతటితో విరమించుకుంటున్నాను. జయ సద్గురు మహారాజుకు.